హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం ఇంట్లోనే చికెన్ బిర్యానీ సింపుల్గా మనకి కావాల్సినట్టుగా ఎలా చేసుకుందామో చూసేద్దాం. వచ్చేసేయండి. సో దానికి మొదటిగా బ్రౌన్ ఆనియన్స్ కావాలండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక 2-3 ఆనియన్స్ని స్లైసెస్గా సన్నగా కట్ చేసుకొని ఇలాగా ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఇదిగో ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోండి. ఇవి 2 ప్లేసెస్లో యూస్ చేస్తామండి మనము. సో నేను దాని తర్వాత 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్కి కొంచెం పసుపు మరియు తగినంత ఉప్పు, మీ టేస్ట్కి తగినంత తీసుకోండి. దాంతోపాటు 2 స్పూన్ల కారం వేస్తున్నానండి. మీకు ఎంత స్పైస్ కావాలంటే అంత తీసుకోండి. దాని తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలండి. దాంతోపాటు ఒక ఫుల్ నిమ్మకాయ జ్యూస్ ఎక్కువగా ఉన్నది తీసుకొని మంచిగా మొత్తం స్క్వీజ్ చేసేసుకోండి. దాని తర్వాత మనం ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. 1 కప్పు పెరుగు అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 200 ml వరకు ఉంటుందండి. దాంతోపాటు ఒక 2 స్పూన్ల చికెన్ మసాలా వేసుకొని మంచిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఏదైతే ఉందో అవి కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని మసాలా అంతా పట్టేలాగా చూసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక 2 hours మ్యారినేట్ చేసుకోండి. దాని తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాని మనం క్లీన్ చేసి రెడీ చేసి పెట్టుకుందాము. దానికి మనం మొదటిగా నేను చూపిస్తున్నట్టుగా ఒక 5 ఆనియన్స్ని తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా పుదీనా ఇంకా కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకోండి. దాంతోపాటు ఒక 5-6 గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకోండి. దాని తర్వాత మనము ఒక 750 grams ఆఫ్ రైస్ని నేను యూజ్ చేస్తున్నానండి. రైస్ని మంచిగా క్లీన్ చేసుకొని ఒక 20 minutes నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇలాగ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకొని బిర్యానీ చేద్దాం. వచ్చేసేయండి. ఇలా ఒక పెద్ద గిన్నెలో నూనె తీసుకొని ఇందులో బిర్యానీ స్పైసెస్ అని ఉంటాయి కదా, అవన్నీ నేను చూపిస్తున్నట్టుగా అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. దాంతోపాటు అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై చేసి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. దాంతోపాటు మనం మొదటిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ అంతా ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో వేసేసుకుందామండి. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, దీని తర్వాత ఆ గిన్నెలో ఆ మసాలా అంతా వాటర్ వేసేసి క్లీన్ చేసి ఇందులో ఏం వేయొద్దు. ఇక్కడ ఒక చుక్క కూడా వాటర్ లేకుండా అందులో ఉన్న ఆ మసాలాతోటే మనము కుక్ చేసుకుందామండి. అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. సో ఈ చికెన్ అంతా ఇలా వేసిన తర్వాత మొత్తం నీట్గా కలిపేసేసి ఇలా సిమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి వదిలేసేయండి. దాని తర్వాత ప్యారలల్గా మనము ఇంకొక పొయ్యి పైన ఇంకో పెద్ద గిన్నె తీసుకొని అందులో ఎక్కువగా వాటర్ తీసుకొని అందులో ఒక చిన్న టిప్ ఏంటంటే, అందులో వేసే ఉప్పు ఏదైతే ఉందో కొంచెం ఎక్కువగా వేసుకోండి. అంటే ఆ నీరు సముద్రపు నీళ్ళ ఉప్పగా ఉండాలి. దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని అలా వాటర్ మరిగిన తర్వాత ఈ నానబెట్టుకున్న బియ్యం ఏదైతే ఉన్నాయో అందులో వేసి ఉడికించుకోవాలండి. అవి ఒక 60% ఉడికితే చాలు. ఇక్కడ పక్కన ఒక 50% ఉడికిన చికెన్లో మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేసేసి కలుపుకుందామండి. దాని తర్వాత ఆ ఉడికిన రైస్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా ఒక బజ్జీలు దేవే గంటతో తీసుకొని ఇందులో ఈ చికెన్లో డైరెక్ట్గా వేసేసేయండి. ఏం కాదండి, ఒక 60% కుక్ అయిన రైస్, 50% కుక్ అయితే చికెన్ సరిపోతుందండి. ఇవి తర్వాత మనం దమ్లో పెట్టుకున్నప్పుడు 2 ఈవెన్గా కుక్ అయిపోతాయి. మొత్తం రైస్ ఇందులో ఇలా వేసేసిన తర్వాత దానిపై నుంచి మనము బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టుగా ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ ఇలాగ మంచిగా స్క్వీజ్ చేసేసుకోండి. పైనుంచి మొత్తం నిమ్మకాయ స్క్వీజ్ చేసుకున్న తర్వాత పుదీనా ఏదైతే ఉందో కొంచెం పుదీనా కూడా ఇందులో పైన వేసేయండి. ఇంకా ఫైనల్ టచ్అప్గా మంచిగా నెయ్యి వేసుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మిస్ చేసుకోవద్దు నెయ్యిని. దాని తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక లిడ్ క్లోజ్ చేసేసి పైనుంచి ఇలా బరువు ఏమన్నా పెట్టుకొని దమ్ పెట్టేసేయండి. అక్కడ కింద చెప్పడం మర్చిపోయాను, కింద ఒక చపాతీ పెన్నం అలాగా మందపాటిది ఏదైనా పెట్టుకొని దానిపైన ఈ గిన్నె పెట్టుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది. అది నేను చూపించడం మర్చిపోయాను క్లిప్పు. సో దాని తర్వాత చూసారా మనకి ఎంత పొడిలాడుతూ బిర్యానీ ఎంత మంచిగా రెడీ అయిందో. ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటే అందరం హ్యాపీగా తినొచ్చు. ఏ రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు బిర్యానీ అని అనుకుంటూ. ఇంట్లోనే మీరు అందరూ ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. ఎంజాయ్ చేయండి అందరూ. థ్యాంక్ యూ.